ఏ మనిషి జీవితమైనా చాలా చిన్నది. 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు మనం ఎవరం బతకబోవట్లేదు. ఈ జీవితం చిన్నదే కానీ చాలా అమూల్యమైనది కూడా. జనరల్గా కొన్ని రోజులు అయిపోయాక, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా పాత అంటే మనం లీడ్ చేసిన లైఫ్ కానీ ఆ టైం కానీ తెచ్చుకోవటం అనేది అసాధ్యం. జీవితంలో వాల్యుబుల్ థింగ్ అదే. ఒకసారి గడిచిపోయిన విషయాలు, గడిచిపోయిన టైం లేదా గడిచిపోయిన సంఘటనలు మళ్ళీ తిరిగి రివైవ్ చేసుకుని వాటిని మళ్ళీ రీలీవ్ చేయలేమన్నమాట. సో ఒకటేసారి నా లైఫ్ అయిపోయింది, సెకండ్ లైఫ్లో ఇంతకంటే బెటర్గా బతుకుదాం, ఇంకొక లైఫ్ ఇంకొకసారి వస్తుంది, ఇలాంటివన్నీ ఈ జీవితంలో ఉండవు. ఒకసారి చేసిన తప్పు కానీ ఒప్పు కానీ టైం వేస్ట్ కానీ అచీవ్మెంట్ కానీ ఫెయిల్యూర్ కానీ అన్నీ మన వెనకాలే మనతో పాటే ఉంటాయి. మనిషి చెరుపుకోలేంది, మనిషి చేతిలో లేనిది, మనిషి ఎంత అనుకున్నా మారంది మన గతం. అది గతంలో మనం ఏం చేసామనేది, ఈరోజు ఈ క్షణం వరకు పాత లైఫ్ మొత్తం మనం ఏం చేసామనేది బ్యాక్ డేట్ వెళ్ళి మనం దాన్ని మార్చేసి వచ్చే శక్తి మాత్రం మన చేతిలో ఉండదు. కానీ మనిషికి ఏ శక్తి ఉంది, భవిష్యత్తులో ఈ రోజు నుంచి ఏ శక్తి ఉంది అంటే మనం చేసిన తప్పు నుంచి నేర్చుకునే శక్తి ఉంది. అప్పుడు మనం వేస్ట్ చేసిన టైం ఏదైతే ఉందో దాన్ని ఇక నుంచి వేస్ట్ చేయకుండా ఉండే శక్తి మన చేతిలో ఉంది. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. కానీ జరిగిపోయినవి మాత్రం మనం ఆపలేం. జరగబోయే చాలా మార్చుకోవచ్చు. కానీ ఎవరైతే చేసిన తప్పులు మళ్ళీ చేస్తారో లేదా జరిగిపోయిన విషయాలు కానీ జరిగిపోయిన సంఘటనలు కానీ తప్పు చేసి ఉంటే కనుక దాన్ని నిజంగా నిజాయితీగా ఒప్పుకోరో, లేదా వేస్ట్ చేసిన టైం కానీ లేకపోతే అవన్నీ మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాము, ఆ రోజున అలా జరిగింది, అది నా తప్పు కాదు, ఆ టైం పలానా వాళ్ళ కోసం వేస్ట్ అయిందని, ఇవన్నీ కూడా మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోకపోవటమే. దీనివల్లే భవిష్యత్తు కూడా పాడైపోద్ది అనమాట. జీవితంలో మొత్తం అయిపోయిన తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటంటే మనం చేసిన తప్పులు కానీ మనం చేసిన ఒప్పులు కానీ లేదా మనం ఇతరులకు చేసిన మేలు కానీ ఇవన్నీ కూడా మనతో పాటే గుర్తుండిపోతాయి. దాంతోపాటు మన టైం మనం ఎలా వాడుకున్నాం, ఈ జీవితాంతం దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకున్నాం, ఇవన్నీ కూడా మనతోనే ఉంటుంది. అయితే చిన్నప్పుడు మనం చూస్తుంటాం, పెన్సిల్తో రాసి దాన్ని రబ్బర్ తీసుకొని రబ్ చేసి మళ్ళీ రీరైట్ చేయడానికి ట్రై చేస్తాం. జీవితంలో జరిగిపోయిన వాటిని అలా రబ్ చేసే అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటే చాలామంది దాన్ని రబ్ చేసేసి చరిత్రనే మార్చేస్తారు. కానీ చరిత్ర అనేది జరిగిపోయింది కాబట్టి దాన్ని మార్చడం అనేది ఎవరి తరం కూడా కాదు. ఇంటర్ప్రిటేషన్స్ మారచ్చు కానీ చరిత్ర మారదు. కానీ ఇక నుంచి మన చరిత్ర మన చేతిలోనే ఉంటుంది. ఈ క్షణం నుంచి ఆ కాన్షియస్నెస్తో బతికితే, అంటే మన చరిత్ర మన టైం గురించి మనమే రాసుకోగలమనే కాన్షియస్నెస్తో బతికితే మాత్రం మన జీవితం అంతా ఒక స్వర్ణయుగం అయిపోద్ది. లేకపోతే అంతా నష్టపోతాం. చాలామంది అనుకునేది ఏంటి తెలుసా, మన టైం మన చేతిలోనే ఉంటుంది, మన టైం మనం ఎలాగా ఉంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు, ఇదంతా భవిష్యత్ అంతా మన చేతిలో ఉంటుందని. అది చాలా పెద్ద మిత్ అనమాట. అసలు యాక్చువల్గా అన్నిటికన్నా డేంజరస్ థింగ్, అన్నిటికన్నా వీక్నెస్ మనిషిలో తన టైం మేనేజ్మెంట్. అది కనుక ఆ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేకపోతే జీవితంలో ఎప్పటికీ అది అలవాటు అవ్వదు. కాబట్టి జరిగిపోయిన రోజులు, జరిగిపోయిన సంఘటనలు ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు నుంచి మనం ఎలా టైం మేనేజ్ చేస్తున్నాం, అలానే ఒక తప్పు ఒకసారి మనం నేర్చుకున్నాం అనుకోండి, అది మళ్ళీ రిపీట్ చేయకుండా సేమ్ అదే తప్పు మనకు చాలా సంఘటనలు రిపీట్ అవుతుంటాయి. కానీ తెలియక రెండోసారి మూడోసారి తెలిసినా కానీ ఓవర్లుక్తో అయ్యే తప్పులు చేస్తుంటాం. అలాంటి మిస్టేక్స్ ఎక్కువ రిపీట్ చేస్తుంటాం. ఇవన్నీ కాకుండా ఇక్కడి నుంచి బెటర్గా ఆచితూచి వ్యవహరిస్తే ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయినా మన లైఫ్ ఇంకొంత బెటర్గా మనం అనుకున్న విధంగా ఉండే అవకాశం ఉంటుంది.